హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3 సూపర్ సిస్టర్స్ వ్లాగ్స్ అండి. మేము మొన్న సండే రోజు వదిన మరదళ్ళం అందరం కలిసి ముచ్చింతల్, నానాజీపూర్ వాటర్ హిల్స్ అండ్ అమ్మపల్లి టెంపుల్ అన్నమాట వెహికల్ కట్టుకొని వెళ్ళినాము. ఊరికే పిండుడు, తోముడు, కడుగుడు ఇంట్లోనే ఉంటే ఇవే అవుతున్నాయని చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాము. ఫైనల్గా ఇన్ని ఇయర్స్కి ఓకే అయింది. ఓన్లీ లేడీసే వెళ్ళినాము వితౌట్ పిల్లలు. ఒక్కసారి ధైర్యం చేస్తే నెక్స్ట్ టైం ఇంకో ట్రిప్ వెళ్ళొచ్చు కదా అని బయలుదేరినాము. మేము ఎప్పుడైనా ఫంక్షన్స్కే ఇట్లా గ్యాదర్ అవుతాము, ఎప్పుడు ఇట్లా ఎలోన్గా వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా నెక్స్ట్ ట్రిప్లో అందరినీ కలుపుతాను. మా వదిన ఎగ్జిక్యూట్ చేసింది ప్లాను, సక్సెస్ఫుల్గా వెళ్ళినామన్నమాట. అయితే చాలా రోజుల నుంచి అనుకుంటే ఎప్పుడు ఏదో ఒకటి అని, ఏమైనా ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటే పనులు ఉంటాయి. తోముడు, పిండుడు, కడుగుడు, వండుడు. అరే మనకంటూ ఒకటి ఉండాలి కదా లైఫ్. అట్లానే ఇంట్లో వాళ్ళకి పస్తులు పెట్టి రావడం కాదు, అందరం ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేసి బయలుదేరినాము. 10 o'clockకి ఏమో బయలుదేరినాము. ఇది ముచ్చింతల్ అనమాట, లోపలికి ఎంట్రన్స్. టికెట్ పర్ హెడ్ 200. కానీ మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి రష్ ఎక్కువ లేదు. ఈవినింగ్ నైట్ టైంలో చాలా రష్ ఉంటారంట, ఎందుకంటే లైటింగ్ అవన్నీ బాగుంటాయంట. ఇంకా మాకు లేట్ అవుతుంది సరే అని ఇంకా మేము మార్నింగ్ అవర్స్లోనే వచ్చేసినాము. అయితే గ్రీనరీ అయితే మస్తుంది, అసలు చాలా బాగుంది. ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే 108 విష్ణుమూర్తులు ఉంటారన్నమాట. సో అవన్నీ మనం టెంపుల్స్ చూసి దర్శించుకోవాలి. ఒకటే ప్లేస్లో అన్ని విష్ణుమూర్తులు అవతారాలు చూడొచ్చు. ఓకే, సో మేము ఇంకా పార్కింగ్ ఏరియా అనమాట ఇది. ఇంకా టికెట్ తీసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయినాము. చాలా నడక ఉంటుంది. ఆ రోజు సండే రోజు చాలా ఎండ కూడా మస్తు కొట్టింది, సమ్మర్ లాగా. ఫుల్ దమ్ అయినాము బయటకు వచ్చేసరికి. అయితే మినిమం 1 hour పడుతుంది లోపల మనకి. ఇంకా వెహికల్ దిగి ఇంకా మేము మోనికా మస్తుందిలే. భాగ్య జర మెట్లేమని వస్తే చెప్పండి, పడతా. వదిన వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఎక్కడికో పోతున్నారు. ఆ ఇద్దరు సిస్టర్స్ ఎక్కడికో వెళ్తున్నారు ఫ్రెండ్స్. అయితే మేము टिकट काउंटर
ఇక్కడ టైమింగ్స్ చూసారా, మండే టు ఫ్రైడే 5:30 AM నుంచి 8 PM వరకు. లాస్ట్ వెనస్డే రోజు, ఎవ్రీ మంత్ లాస్ట్ వెనస్డే హాలిడే అనమాట. ఇక్కడనేమో క్యాష్ కౌంటరు, ఎంట్రీ టికెట్ అనమాట. క్యాష్ కడితేనేమో లోపల తీసుకోవాలి, గూగుల్ పే ఫోన్పే అయితే అక్కడ తీసుకోవాలి అనమాట. ఇందాక చూపించాను. సో ఇంకా మేము నడుచుకుంటూ, ఫోన్లు కూడా నాట్ అలౌడ్. ఇంక వీడియో తీసేసి ఫోన్ ఇచ్చేసిన ఈడనమాట క్యాష్ కౌంటర్ది. ఈడగట్టి మొత్తం చుట్టూ తిరగాలి ఇక 108 విష్ణుమూర్తుల్ని చూసుకుంటూ. కూర్చో వదినా. ఆ పువ్వేది? నువ్వు నీ పువ్వు నువ్వేది? తెంపలేను నేను, పాపం ఎందుకు. పువ్వులు తెంపుకొని వస్తున్నారు. ఇక ఇక్కడ రైట్ 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 ఇప్పుడు వదినా. అరే బాగుంది, మంచిగా వస్తుంది. ఇగో కాదు, వీడియో మంచిగా వస్తుంది, జర మంచిగా పెట్టండి. అయ్యో ఇరిగిపోయింది చెవులో. వంగిపోయింది భయ్. మధ్యలో తినడానికి స్నాక్స్, స్వీట్స్, వాటర్ బాటిల్స్, పాలు అన్నీ ఉన్నాయి. మధ్యలో చిన్నపిల్లలను తీసుకొని వస్తే అక్కడ కూర్చొని తినడానికి అన్నమాట. అన్నీ అవైలబిలిటీస్ ఉన్నాయి అక్కడ. నిమ్మలంగా పోవచ్చు, పెద్ద మనుషులతో కూడా పోవచ్చు, వీల్ చైర్స్ ఉంటాయి. ఈ టెంపుల్కి ఫారినర్స్ కూడా వచ్చి మంచిగా ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అసలు ఫోన్ అలో చేస్తుంటే మంచిగా గంటలు గంటలు వీడియో తీసి మీకు చూపించేదాన్ని. నాట్ అలౌడ్. ఇంకా మేము మధ్యలో లంచ్ చేసేసి నానాజీపూర్ వాటర్ హిల్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అప్పటికి బయలుదేరినాం. మస్తు ఎండ కొట్టిందిరా దేవుడా నిజంగా. అసలు ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో రండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మధ్యలో మార్గ్ రెస్టారెంట్ అనే ఒకటి కనిపించింది, అక్కడ తినేసి ఇంకా నానాజీపూర్ వాటర్ హిల్స్కి వచ్చేసినాము. నేను సరౌండింగ్స్ వీడియో తీసేలోపు మా వాళ్ళు పోయి కూర్చున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ముగ్గురు పోరగాళ్ళు కలిసిరు మాకు. వాళ్ళు గైడ్ చేస్తూ చెప్తూ ఉన్నారు. అయితే ఆ అబ్బాయికి వీడియో తీయమని చెప్పేసి నేను కూర్చున్నా. ముసలి వస్తుంది
అక్క అని చెప్తున్నాడు. ఈడికెళ్ళి అదకేం లోతున్నది అక్కయ్య, లోతున్నది అక్క అని బాగానే ఫిక్స్ అయ్యాను. మెల్లగా వెనుకకి జూమ్ చేసిన భయ్ వస్తుంది. అక్కడ పోతే కొంచెం మన ఫేస్ అన్ని కనిపిస్తుంది అందరి అదే కనిపిస్తుంది. దెబ్బే సాగాను ఫోన్ జాగ్రత్త నాన్న, ఫోన్ ఒకటే చెప్పండి. ఆడుకో ఫస్ట్. సోను వదినా ఇద్దరు వీడియో కాలా? అక్క అరే చూడడానికి వచ్చినాము. ఏవి చేపలు? అటు పట్టి అటు పెట్టి చెప్పు చెప్పు వద్దిన గుట్ట చెప్పు, వీడియో తీస్తున్నా.
టెంపుల్కి స్టార్ట్ అయినాం. ఫుల్ వర్షం పడింది, చాలా వర్షము. ఇంకా వర్షంలోనే వెళ్ళినాము. మస్తు ఎంజాయ్ చేసినాం వెహికల్లో కూడా. కొంచెం మంచిగా పోనీ ఐస్గా వెళ్దామా? ఈ ప్లేస్ని షూటింగ్ స్పాట్ అంటారంట. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా మిగతా షూటింగ్స్ అన్నీ ఇక్కడ అవుతాయంట. ఇంకా ఇక మేము స్టార్ట్ అయిపోయినాము. ఇక చీకటి అయిపోయింది. ఒక్కొక్కరిని డ్రాప్ చేసుకుంటూ ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ట్రిప్ అందరితో ప్లాన్ చేసుకుంటున్నాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని కోరుకోండి మీరు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.